time with the smartphone? స్మార్ట్ ఫోన్తో సమయం Should you spend time or not? గడుపుతామా లేదా ఫోన్తో? All are very spiritual, heavenly. Oh no uncle, we should not use. పరలోకమే దిగి వచ్చింది, అందరూ ఆత్మీయ అస్సలు ఫోనే పట్టుకోము. It has become a part of our body. మన దేహంలో ఒక అవయవం అయిపోయింది అది. Without this we cannot survive. ఇది లేకపోతే బ్రతకలేము. One day I left my cell phone in the car and got into the flight. ఒకరోజు కారులో ఫోన్ మర్చిపోయి ఫ్లైట్ ఎక్కాను. Ayyo, I told everybody, somehow I called here, there, finally I got the phone. వాళ్ళకి వీళ్ళకి చెప్పి కంగారు అయిపోయి చివరికి ఫోన్ తెప్పించుకున్నా. How can I be without phone for 3 days in Gujarat? అరే గుజరాత్ లో 3 రోజులు ఫోన్ లేకుండా ఎట్లా? I can't live. Ayyo, I can be without food but not without this cell phone. భోజనం లేకుండా నేను ఉండగలను కానీ ఫోన్ లేకుండా ఉండలేను. అట్లా అయిపోయింది ఇప్పుడు, ఏం చేయాలి? అవును, అట్లా అయిపోయింది. So we have to give time for smartphone also. ఆ ఫోన్ కూడా కొంత సమయం కేటాయించాలి. So you should be smart in using the smartphone. కానీ ఫోన్ వాడే విషయంలో నీవు చాలా తెలివిగా వ్యవహరించాలి. Smart, you should be smart, no? చాలా తెలివిగా ఉండాలి. Don't allow this phone to become smarter and control you, no? నీకంటే తెలివి గలదిగా నిన్ను నియంత్రించేదిగా చేయొద్దు నీ ఫోన్ ని. You should say I am smarter than you, cell phone. నువ్వు చెప్పాలి, నీకంటే నేను తెలివైన వాడిని, I will control you. నేను నిన్ను నియంత్రిస్తాను. You can't control me. నువ్వు నన్ను నియంత్రించలేవు. Whenever I want I will use, otherwise I'll keep it aside, you know? అవసరమైనప్పుడే నేను వాడతాను, లేదంటే అక్కడ పడేస్తాను. So today I don't know how you are going to do it, but learn how to keep this cell phone away. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ రోజు ఈ సెల్ ఫోన్ ని ఎలా దూరంగా పెట్టాలో నేర్చుకోండి. You should decide. నిర్ణయించుకోవాలి ఎట్లా చేస్తారో తెలియదు. Keep it off from me. నా నుంచి దీన్ని దూరంగా పెడతాను. Today everything you want to use this only. Everything all ప్రతి దానికి కూడా దీన్నే వాడతాం. ఇది నాన్న, how I can keep it away? దీన్ని నేను ఎలా దూరంగా పెట్టాలి? So learn how to keep it away. దాన్ని ఎలా దూరంగా పెట్టాలో నేర్చుకోండి. Let it not control you, but you control that cell phone. సెల్ ఫోన్ నిన్ను కంట్రోల్ చేయకుండా నీవు సెల్ ఫోన్ నియంత్రించాలి. 1 or 2 ways. 1-2 విధానాల్లో. Today for your information, I never got any call from anybody. Do you know that? Do you believe it? మీరు నమ్ముతారా? నేను ఎవరి నుంచి దేనికోసం కూడా ఎటువంటి కాల్ రిసీవ్ చేసుకోను. ఈ రోజు రాలేదు నాకు. ఈ రోజు రాలేదు, ఒక్క కాల్ కూడా రాలేదు. నో అఫీషియల్ కాల్, నో పర్సనల్ కాల్. ఈ రోజు ఒక్క కాల్ కూడా రాలేదు, ఆఫీస్ నుంచి కానీ పర్సనల్ వేరే వ్యక్తుల నుంచి కానీ. యు నో వై? ఎందుకో తెలుసా? ఎవ్రీబడి నోస్ వేర్ ఐ విల్ బి టుడే. అందరికీ తెలుసు నేను ఈ రోజు ఎక్కడ ఉంటాను. ఐ కాంట్ డిస్టర్బ్ మీ. నేను మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టను. And they won't disturb me because I don't disturb them also, no? వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టరు, ఎందుకంటే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను. పొద్దునే అందరే కాల్, how are you, what did you have today, this morning, what did you eat? What is that? అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్ చేసి ఎలా ఉన్నావు, ఏం తిన్నావు. Then your friend will call at 11 o'clock and call, have you gone to sleep? మీ స్నేహితుడు 11కి ఫోన్ చేసి నిద్రపోయావా అని అడుగుతాడు. So you don't disturb others, they will not disturb you. ఇతరులు ఇబ్బంది పెట్టక వాళ్ళు నిన్ను డిస్టర్బ్ చేయరు. So if you want to avoid somebody's call, you should not call. Decide what purpose, whom you have to call, that's all. నీవు కనుక ఇతరులు నిన్ను అనవసరంగా కాల్ చేసి ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే నీవు కూడా ఇతరులు ఇబ్బంది పెట్టకూడదు. ఎవరు నీకు ఫోన్ చేయాలనేది నీవు నిర్ణయించాలి. So in the cell phone, ఈ ఫోన్లో there are many gadgets available, many things are available. చాలా పరికరాలు ఉన్నాయి, అందులో many useful things are there. చాలా ఉపయోగపడే ఉన్నాయి. I don't know many of them. చాలా నాకు తెలియదు. very poor in knowing about the cell phone, even though it is a iPhone. I don't know many things. అది చాలా మంచి ఫోన్ అయినప్పటికీ కూడా ఎలా వాడాలో చాలా విషయాలు తెలియదు. But I have decided certain things very clearly. నేను కానీ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాను. I will not be in Instagram, I will not be in Facebook. I am not. నేను ఫేస్బుక్ లో ఉండను, ఇన్స్టాగ్రామ్ లో ఉండను. So I advise you very sincerely, don't be in that. నేను చాలా యథార్థంగా మంచిగా మీకు సలహా ఇస్తున్నాను, ఎందుకంటే అలాంటివి వాడద్దు. If you are really concerned about your spiritual life, నీ ఆత్మీయ జీవితం గురించి నిజంగా నీవు శ్రద్ధ కలిగిన వ్యక్తి అయితే, if you don't want to ruin your life, నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అనుకుంటే, you should take this decision. ఈ నిర్ణయం తీసుకోవాలి. There is no thought, second thought, no second thought. ఇక రెండో మాట లేదు, రెండో ఆలోచన లేదు. You can survive without that. I am surviving without that. You can. అది లేకుండా నేను బ్రతుకుతున్నాను, నువ్వు కూడా బ్రతకొచ్చు. Many people want to show themselves to the outside world and they want to see the outside world also.
చాలా మంది తమని గురించి బయట ఉన్న లోకం అంతటికి చూపించుకోవాలనుకుంటారు, అలాగే అది కూడా చూడాలనుకుంటారు వీళ్ళు. With this phone you can go anywhere, entire world, you can see many things, anything, wherever you are, you can do whatever you want. ఎందుకంటే ఈ ఫోన్తో నువ్వు చాలా స్థలాలకు వెళ్ళొచ్చు, ఏదన్నా చూడాలంటే చూడొచ్చు, నీవు చేయాలనుకున్నంత చేయొచ్చు దాంట్లో. One step you take, నీవు ఒక మెట్టు వేసావంటే, ఒక అడుగు వేసావంటే, there is something pulling you from there other side. అక్కడి నుంచి నిన్ను వెనక్కి లాగేది ఇంకోటి. That is why you have to be very very careful about this. కాబట్టి దాన్ని వాడే విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. So you should not put yourself in the cords of this. ఈ యొక్క సెల్ ఫోన్ అనేటువంటి బంధకాల్లో నిన్ను నీవు కట్టేసుకోకూడదు. The Lord Jesus Christ was tempted when he was in the world. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శోధించబడ్డాడు. No, what was the temptation? మీకు తెలుసా ఏంటో శోధన? Matthew's Gospel chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయం In verse 8. 8వ వచనం. He showed them all the kingdoms of this world and the glory in them. He showed everything. అతను మొత్తం చూపించాడు, లోకమంతా చూపించి దాని మహిమను చూపించాడు. Everything he showed. అంతా చూపించాడు మొత్తం. And he said, all these things I will give it to you if you will fall down and worship. నీవు గనుక నాకు ఒక్కసారి నమస్కరించి నన్ను ఆరాధించినట్లయితే ఈ లోకమంతా నీకు ఇస్తాను. You accept me, I will give everything in this world, whatever you see. నువ్వు నన్ను అంగీకరించు, నాకు నమస్కరించు, నువ్వు ఆడుకున్నదంతా ఇస్తాను నీకు. He was telling Jesus. యేసు ప్రభువారితో చెప్తున్నాడు అతను. You and me are only there, nobody is there. ఎవరు లేరు అక్కడ. ఎవరు లేదు. It is very secret. You take a decision. మొక్కు నాకు మొక్కు. Secret. ఎవరు లేరు, నాకు ఒక్కసారి నమస్కరించి ఎవరు చూడట్లేదు కదా, మొత్తం నీకు ఇస్తా అంటాడు. He rebuked Satan. యేసు ప్రభువారు సాతాన్ని గద్దించాడు. He cut him off. వాడిని కట్ చేశాడు, ఆఫ్ చేశాడు అంతటితో. This is what you need to do. నీవు కూడా చేయాల్సింది ఇదే. Be careful. చాలా జాగ్రత్తగా ఉండు. The entire world will be seen in this. లోకమంతా, ప్రపంచం అంతా చూడొచ్చు దీంట్లో. You can go to the places where nobody can go. ఎవరు వెళ్ళలేని స్థలాలకు కూడా వెళ్ళొచ్చు. All in secret. అంతా రహస్యమే. But it will all ruin you finally. కానీ చివరిగా అదంతా నిన్ను పాడు చేస్తుంది. One question I want to ask you. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. This cell phone, I understand, causes mental disorders also. నాకు అర్థమైనంత వరకు ఈ ఫోను మానసికమైనటువంటి అనేక రుగ్మతలకు కారణమవుతుంది. You become addicted to technology, technological addiction. ఈ సాంకేతికమైనటువంటి అడిక్షన్ అన్నమాట, దానికి అలవాటు పడిపోవడం, బానిస అవ్వడం. It is dangerous. అది చాలా ప్రమాదకరం. And you know, even the worldly people, is there anybody who has said smartphone is good, use it extensively? Is there anybody who has told? ఎవరైనా చెప్పారా ఇది చాలా మంచిది, ఏ మాత్రం ప్రమాదం లేదు, మీ ఇష్టం వచ్చినంతసేపు వాడండి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? I'm not saying pastors, uncles, aunties కాదు, any worldly person. పాస్టర్స్, అంకుల్స్, ఆంటీస్ గురించి చెప్పట్లేదు. లోకంలో ఉన్న వ్యక్తి అయినా సరే ఎవరైనా దీన్ని వాడండి మీ ఇష్టం వచ్చినట్టు, మంచిది అని చెప్పారా? You use more of this smartphone, you will become smarter, it is good for you. Anybody has told that? One person. ఎవరైనా చెప్పారా ఈ స్మార్ట్ ఫోన్ వాడండి మీరు ఎంతో తెలివి కలిగిన వాళ్ళు అవుతారు, మీ ఇష్టం వచ్చినట్టు వాడండి అని చెప్పారా? Nobody. ఎవరు చెప్పరు అట్లా. Then why you want to use it? కానీ అయితే ఎందుకు నీవు వాడాలనుకుంటున్నావు? Why should you ruin yourself? ఎందుకు నీవు పాడు చేసుకుంటావు దీంతో? So some years ago, కొన్ని సంవత్సరాల క్రితం in one assembly, ఒక అసెంబ్లీలో, విదేశంలో, so some parents told our children are addicted to cell phone, you please talk to them. ఒకనొక తల్లిదండ్రులు చెప్పారు మా పిల్లలు ఈ ఫోన్కి బానిసలు అయిపోయారు, వారితో ఒకసారి మాట్లాడండి అని చెప్పారు. So I should talk to them. నేను వారితో మాట్లాడాలి. What to tell them? ఏం చెప్పాలి వాళ్ళకి? If I say don't use your cell phone, uncle, you are also having a cell phone, smartphone. నేను చెప్పాను అనుకో, ఫోన్ వాడకంటారు అని చెప్తే, అంకుల్ మీకు కూడా ఉందిగా ఫోన్ అంటారు. So they are very smart, no? వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు కదా. So I was generally talking about smartphone, all that. నేను ఇంకా సాధారణంగా స్మార్ట్ ఫోన్ గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాను. Finally we decided. చివరిగా మేము నిర్ణయించుకున్నాం. This smartphone is there. స్మార్ట్ ఫోన్ ఉంది. And that screen saver. స్క్రీన్ సేవర్ ఉంది. You put what would Jesus do? యేసు ఏమి చేస్తాడు? If the cell phone is in Jesus' hands, what would he do? యేసు ప్రభు వారి చేతిలో ఈ ఫోన్ ఉంటే ఆయన ఏం చేస్తాడు? Put that in the screen saver. అది స్క్రీన్ సేవర్గా పెట్టుకోండి. Whenever you, what would Jesus do? ఎప్పుడైతే ఫోన్ పట్టుకుంటావో యేసు ప్రభు ఏం చేస్తాడు ఈ ఫోన్ ఆయన దగ్గర ఉంటే అనేది నీకు కనపడుతుంది. ఇక్కడ కూడా జీసస్ వచ్చాడా? ఇక్కడ కూడా వచ్చాడా యేసు అనిపిస్తుంది. What would Jesus do? యేసు ప్రభు ఏం చేస్తాడు? Whatever Jesus would do with the smartphone, you do that. యేసు ప్రభు ఈ స్మార్ట్ ఫోన్తో ఏం చేస్తాడో అది నువ్వు చేయొచ్చు. Calculator, torch light. క్యాలిక్యులేటర్ వాడచ్చు, టార్చ్ లైట్ వాడచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. You can use that. No, what would Jesus do? And whatever you are doing, I told like that to the children there.
నేను ఆ పిల్లలకి అలా చెప్పాను అనమాట. మీరు ఏదైనా చేసినప్పుడు ఇది కానీ యేసుప్రభు వారి చేతిలో ఉంటే ఆయన ఏం చేస్తాడు? What would Jesus do? You put in your cell phone, smartphone. నీ సెల్ ఫోన్లో పెట్టుకోవాలి. అయ్యో భయమేస్తుంది. అమ్మో భయం వేస్తుంది అన్నారు. Put it. What would Jesus do? Do whatever he would do. యేసుప్రభు వారు ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తే అది చెయ్యి. And one verse we'll read, Colossians chapter 3. ఒక వచనం నేను చదువుతాను. కొలస్సీలకు రాసిన పత్రిక మనం చదువుదాం. 3 and verse 17. 3వ అధ్యాయము 17వ వచనం. We'll read all together. అందరం కలిసి చదువుతాం దయచేసి. Whatever you do, మరి మాట in చేత word or గాని in క్రియ deed, చేత do గాని all in the మీరు name ఏమి of the Lord చేసినను Jesus. ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. Whatever you do in word or deed, whatever it may be, you speak or you see or hear, whatever you do it in the name of the Lord Jesus. మీరు ఏది చేసినా, మీరు మాట్లాడినా, ఏదైనా చూసినా, ఏది చేసినా కానీ యేసు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసు ద్వారా చేయాలి. And finally, this cell phone should not ruin your life. చివరిగా ఈ యొక్క సెల్ ఫోన్ నీ జీవితాన్ని పాడు చేయకూడదు. Be careful about that. దాని గురించి చాలా జాగ్రత్త. It is a final warning when you are using the cell phone. నీవు సెల్ ఫోన్ వాడేటప్పుడు ఇది నీకు హెచ్చరికగా ఉండాలి. And be careful about even listening to the messages through cell phone. Be careful. ఫోన్ ద్వారా సందేశాలు వాక్యాలు వింటున్నప్పుడు కూడా చాలా జాగ్రత్త. Everybody here, there, and what is the use of listening? No, I know one family. చాలా మంది వాళ్ళు వీళ్ళు అందరూ పెడుతూ ఉంటారు దాంట్లో. నాకు ఒక కుటుంబం Everything తెలుసు. you will be seeing only, no, wasting time. No, don't waste time like that. సమయాన్ని వృధా చేయడం, అది సమయాన్ని అలా వృధా చేయొద్దు. So they decided only on Sunday 1 hour they listen to message. ఒక కుటుంబం ఉన్నారు, వాళ్ళు ఇలా నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం మాత్రమే 1 గంట ఆ సందేశం Bible study of one person they will listen. ఒక వ్యక్తి చెప్పేటువంటి బైబిల్ పఠనం మాత్రమే వింటాం. When you are free, listen to some songs through this phone. నీవు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఈ యొక్క ఫోన్ ద్వారా పాటలు వినండి. When you are working in your home, ఇంటి దగ్గర పని చేస్తూ ఉన్నప్పుడు you can listen to some songs. It goes into your heart. కొన్ని పాటలు వినొచ్చు, అది మీ హృదయంలోకి వెళ్తుంది. Then you will be singing in your heart. అప్పుడు నీ హృదయంలో నీవు పాడుతూ ఉంటావు. When you are alone traveling somewhere, when you are lying down, that song will come in your mind. నీ ఒంటరిగా ఉన్నప్పుడు, లేదంటే ప్రయాణం చేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు ఈ పాట నీ మనసులోకి వస్తుంది. Verse 16 says in Colossians chapter 3, 3వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 16వ వచనం ఈ రీతిగా singing చెప్తుంది. with grace in your hearts. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను అనే మాటలు మనం అక్కడ చదువుతాం. So that you should be singing in your heart. నీవు నీ హృదయంలో పాటలు పాడే వ్యక్తిగా ఉండాలి. So this is how you can use this smartphone. ఆ రీతిగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని వాడాలి.